శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ మరో 10 రోజుల్లో 1 కాదు 2 కాదు ఏకంగా 5 సంవత్సరాల పాటుగా శివుడి యొక్క అనుగ్రహం కారణంగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నో విజయాలను సాధించబోతున్నారు. అయితే అసలు శివుడి యొక్క అనుగ్రహం కారణంగా మరో 10 రోజుల్లో మేషరాశి జాతకులకు ఎలా ఉండబోతోంది, అసలు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడి యొక్క అనుగ్రహం ఏ రాశి వారిపైనైతే ఉంటుందో వారు తమ జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు. అయితే మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ మరో 10 రోజుల్లోనే శివుడి యొక్క అనుగ్రహం కారణంగా ఏకంగా 5 సంవత్సరాల పాటుగా వీరు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండబోతోంది. వీరికి అన్ని విధాలా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా రాబోయే 5 సంవత్సరాలతో పాటుగా వీరికి అనుకూలత అనేది చాలా అధికంగా కనిపిస్తోంది. వీరికి ఎక్కడా కూడా మిశ్రమ ఫలితాలనేవి కనిపించట్లేదు. అయితే ముందుగా మేషరాశి వారి విద్యా జీవితం పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి ఈ సమయం అనేది కలిసి రాబోతోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళలేకపోయాము అనుకునే వారికి, లేదా విదేశాలలో చదువు పూర్తి చేయలేకపోయాము అనే బాధపడే వారికి ఇకపై బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ పట్టుదల చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయడంతో పాటుగా డబ్బు సహాయం కూడా చేస్తారు. తద్వారా మీరు వేరే ప్రదేశాలకు వెళ్ళి మీ చదువుని పూర్తి చేస్తారు. అక్కడే మంచిగా మీరు ఉద్యోగాన్ని కూడా పొందబోతున్నారు. ఇక మేషరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది వీరు ఈ సమయంలో మంచిగానే సంపాదిస్తారు. మీకు డబ్బుకు లోటైతే అస్సలు ఉండదు. ఆకస్మిక ధన లాభం అనేది కనిపిస్తోంది. లాటరీ తగిన విధంగా ఈ సమయంలో మీరు డబ్బు అనేది సంపాదించబోతున్నారు. అన్ని విధాలుగా అన్ని దిక్కుల నుంచి కూడా మీకు డబ్బు అనేది మంచిగానే వస్తుంది. తద్వారా మీకు ఆర్థిక సమస్యలు దూరం కావడంతో పాటుగా ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. ఎటువంటి అప్పులు కూడా మీకు ఇకపై ఉండవనే చెప్పుకోవాలి. అదేవిధంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేవు అని చెప్పి ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఆపేసి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి కోసం చూసుకున్నట్లయితే ఈ ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. మంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఇప్పుడు మీకు కనిపిస్తోంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీకు ఈ సమయంలో నిజానికి చెప్పుకోవాలి అంటే ఎన్నో కొత్త ఆఫర్స్ అనేవి రాబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకుండా ఇప్పుడు సద్వినియోగం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా, ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయకండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఇలా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే గతంలో మీకు ఎవరైతే ఏవైనా గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో దూరం చేసుకోవచ్చు. ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా పుష్కలంగా ఉంది. మరో 10 రోజుల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేయడానికి ముందడుగు వేసినా కూడా అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. తిరగనేదే ఉండదు అని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో మీకు ఏవైతే డిస్టర్బెన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసి ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు అనుకున్న వారితో మీరు కలిసి సమయం సంతోషంగా ఉంటారు. అయితే పంతానికి వెళ్ళడం అంతగా మంచిది కాదు. మీరేమైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్త పనులు ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు 1కి 2 సార్లు దాని గురించి ఆలోచించడంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. అంతేకాని మాకు అన్నీ తెలుసు అనుకుంటూ మీరు ముందడుగు వేస్తే కనుక
తర్వాత చిన్న చిన్న నష్టాలు తప్పనిసరిగా ఎదుర్కోవలసి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది వ్యక్తుల్ని బాగా అడిగి రీసెర్చ్ చేసిన తర్వాత ముందడుగు వేయటం మంచిది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా సలహాలు చెప్తున్నప్పుడు మాకన్నీ తెలుసు, మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు అని కాకుండా వారు చెప్పిన ఆ సజెషన్స్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. మీ ఐడియాస్తో పాటు వారి ఐడియాస్ కూడా మీకు యూజ్ అవుతాయి కదా. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు 1-2 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. అది విన్న తర్వాతే మీ డెసిషన్ మీరు తీసుకోండి. కానీ వినకుండా మీరు మాకు చెప్పడం ఏంటి ఇలా మాట్లాడితే మాత్రం చాలా వరకు మీరు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మేషరాశి జాతకులకు జాగ్రత్తగా ఉంటే ఆల్మోస్ట్ బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అదృష్టం ఎంతో ఉన్నప్పటికీ కూడా మనలో కూడా కొన్ని మార్పులు తప్పకుండా ఉండాలి కదా. అయితే మీరు ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో మీ ఉద్యోగంలో ఉన్న పని భారం కారణంగా ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా టైం సరిపోయేది కాదు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలి అన్న టైం దొరికేది కాదు. దీని కారణంగా పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోతున్నాము, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళలేకపోతున్నాము, ఎప్పుడు చూసినా ప్రెషర్తోని ఉండవలసి వస్తోంది అన్న బాధ మీలో ఉన్నట్లయితే కనుక ఇకపై ఆ బాధ మీకు అస్సలు ఉండదండి. ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. కాబట్టి మీరు కొంచెం వర్క్ విషయంలో రిలాక్స్ అయిపోతారు. చాలా టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడూ చూడని ఆనందం మీ ముఖంలో అందరూ చూస్తారనే చెప్పాలి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో కలిసి వేరే ప్రదేశాలకు వెళ్ళి చాలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే మీ మధ్య ఉన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి విభేదాలు కానీ అస్సలు కనిపించడం లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే రిలేషన్స్ ఖచ్చితంగా బాగుంటాయని చెప్పవచ్చు. ఇక వివాహం జరగట్లేదు, సంతానం కలగట్లేదు అని బాధపడే వారికి విషయానికి వస్తే వివాహం జరగటం లేదు అని బాధపడే వారికి ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సంతాన యోగం అనేది కూడా కనిపిస్తోంది. మీరు ఉద్యోగంలో ఇక్కడ కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్నా ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేయటానికి అయితే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిలో మంచి రెస్పెక్ట్ అయితే కూడా ఉంటుంది. ఈ సమయంలో సంపాదించుకుంటారు. అదేవిధంగా మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది. మీరేమైనా ఆస్తులు కానీ స్థలం కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు కూడా ఉండదు. ఎవరికన్నా అదృష్టం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది. కానీ మీకు ఏకంగా 5 సంవత్సరాల పాటు అదృష్టం ఉంది. అది కూడా శివుడి యొక్క అనుగ్రహం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అదృష్టం అనేది ఎవరికీ కూడా పెద్దగా ఇలాంటి అదృష్టం ఉండదు. ఇప్పుడు మీ జీవితంలో ఈ అదృష్టం వచ్చింది కాబట్టి వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయండి. తద్వారా మీకు జీవితం బాగుంటుంది. సో చూశారు కదండి, మరో 10 రోజుల్లో మేషరాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, శివయ్య అనుగ్రహం వల్ల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తారు అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.